మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో తిరిగి ప్రభు మరొక దినాన్ని పొడిగించి మరొక దినములో కృప చూపించి ఆయన కృపావాక్యమును ధ్యానం చేయడానికి అవకాశం కల్పించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వింటూ అనుసరిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినము ఉదయకాలం ముందు ప్రభు మనకై ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 51 కీర్తన 1-2 చరణములను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట కీర్తన 51వ చరణం, 51వ కీర్తన 1వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని వివరించి మాకు బోధించండి. ప్రతి బిడ్డ కూడా వాక్యాన్ని బట్టి ప్రభా బలపడటానికి, ఆస్వాదించబడటానికి, స్థిరపరచబడటానికి కృప చూపించమని అనేక మంది వాక్యాన్ని విని ప్రభా బిడ్డ జీవితాల్లో మార్పు కలగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి 51వ కీర్తన దావీదు మరి కీర్తనీయుడైనటువంటి దావీదు చే వ్రాయించబడినటువంటి మరి కీర్తన. ఈ యొక్క కీర్తన దావీదు తాను దేవుని దృష్టికి నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను, దేవునిలో అతను మరి దేవుని కృపను బట్టి ఆయన ఎంతగానో ప్రభులో ఎదుగుతూ మంచి ఆత్మీయుడిగా, మంచి సేవకుడిగా, మంచి రాజుగా, మంచి పరిపాలకుడిగా, మంచి కీర్తనీయుడిగా, దేవునికి హృదయానుసారుడిగా ఎంతగానో దేవునిలో కృపను, క్షేమాన్ని కలిగినటువంటి దావీదు అన్ని వసతులు మరి దేవుని వలన అతనికి కలిగినప్పుడు దేవుని యొక్క అనుగ్రహమును బట్టి అతని యొక్క స్థితిగతులు మార్చబడి ఒక గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరిని దేవుడు మరి తన ప్రజల మీదకు ఒక గొప్ప రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి అతని ద్వారా మరి పరిపాలన జరగటానికి, తన ప్రజలను పాలించటానికి అర్హునిగా, అర్హత కలిగినటువంటి వాడిగా ప్రభు అతని చేసి నిలబెట్టి ప్రభు మరి బలపరిచి వాడుకుంటున్నటువంటి సమయాలలో దావీదు నలుమూలల జయాన్ని, అతను అపజయము, ఓటమి అనేది ఏది కూడా కలగకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి జయవీరుడిగా అతను సాహసించి ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు దావీదు ఒక దినాన మరి పాపములో పడటం జరిగింది. ఈ పాపములో పడినప్పుడు ఆ పాపాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆ పాపాన్ని కప్పెట్టడానికి అతను నలుగురిలో మరి అతను ఆ పాపాన్ని బట్టి ఒకవేళ అతనికి చెడ్డ పేరు వస్తుందని
అతను ఎన్నెన్నో విధాలుగా మరి కప్పెడుతూ చివరికి ఆ పాపాన్ని బట్టి ఒక హత్యను కూడా చేయటానికి కూడా అతను తెగించాడు. అది తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఎన్నెన్నో మేలును బట్టి మరి అతను దానికి విరోధముగా పాపం చేసినట్లుగా, దేవుని ఎదుటే పాపం చేసినట్లుగా, ఆ పాపం చేసిన తర్వాత అతని జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎంత దిగజారిపోయినట్లుగా రక్షణ అనుభవాన్ని, పరిశుద్ధాత్మను, పరిశుద్ధతను మరి అన్నిటిని కూడా కోల్పోయి అతను ఒక నిరుత్సాహం కలిగినటువంటి వాడుగా, అతను మరి అపవిత్రుడైనట్లుగా, తన దేవుని సన్నిధికి ఎంతగా దూరం కాబడ్డాడో, చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని బట్టి తిరిగి ఆ పాపం నుంచి పైకి తీయటానికి మరి సాధ్యపడేటువంటి, అలాగా విడిపించేటువంటి విమోచకుని ఎదుటే అతను ఎన్నెన్నో మరి పొరపాట్లు చేయటానికి, ఒక పాపాన్ని బట్టి అనేక మరి పొరపాట్లు చేయటానికి దారి తీసినటువంటి ఆ పాపాన్ని బట్టి ఎంతగా ఆత్మీయంగా, శారీరకంగా అతను నష్టపోయాడో అనేది ఈ కీర్తనల ద్వారా అతని యొక్క మరి అనుభవాన్ని అతను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ తెలియచేస్తున్నటువంటి విషయాలలో అతను తిరిగి తన తప్పును ఒప్పుకొని తన తప్పు విషయంలో ప్రాయశ్చిత్తం కొరకు పశ్చాత్తాపం పడుతూ అతను ఎంతగా నష్టపోయాడో, వేట్లు నష్టపోయాడో అవన్నీ కూడా ఈ కీర్తన ద్వారా ప్రభువుకు మొరపెట్టుకుంటూ, తిరిగి నాయన నన్ను కనికరించి, అవన్నీ కూడా ఎంతగా నేను ఆత్మీయ స్థితి దెబ్బతినిందో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎంతగా నేను నష్టపోయానో అన్నట్లుగా ఈ కీర్తనను ఆయన రాసినట్లుగా ఈ 1-2 చరణాలలో ప్రభువుని తిరిగి వేడుకుంటూ, తిరిగి ఆత్మీయస్థితి కోల్పోయిన ఆత్మీయస్థితి, కోల్పోయినటువంటి కృప, కోల్పోయినటువంటి పరిశుద్ధత, కోల్పోయినటువంటి రక్షణ తిరిగి పొందుకోవటానికి అంటాడు, కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నిన్ను అతిక్రమించి నేను చేసినటువంటిది అది తుడిచివేయము, నా దోషములు బాగా మరి పోనట్లుగా నన్ను కడుగుము, నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచు. ఇక్కడ కృపను, కరుణను, వాత్సల్యమును, మరి పవిత్రతను, పరిశుద్ధతను తిరిగి ప్రభు ఎదుట అతను కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు కృప అనే మాటకి అర్థము దయ, అనుగ్రహము అనేది. రెండవదిగా కరుణ అనేది జాలి, బాధను చూసి కలిగే మనసు. వాత్సల్యము అంటే మమకారము, అపారమైన ప్రేమ. వాత్సల్య బాహుల్యము, అపారమైన మమకారము. పవిత్రము అనేది శుద్ధి చేయు, పవిత్రగా చేయు. పవిత్ర అంటే శుద్ధమైనది, పరిశుద్ధమైనది. పరుచు అంటే చేయించు. ఈ 2 పదాలను కలిపినప్పుడు పవిత్రంగా చేయుట. ఇప్పుడు అతను తన పరిశుద్ధతను కోల్పోయినాను, నేను అతిక్రమించినప్పుడు నేను పరిశుద్ధతను కోల్పోయాను, నేను అతిక్రమించి పాపము చేశాను, ఆ పాప దోషము ఈరోజు నన్ను పట్టుకొని పీడిస్తుంది. ఆ పాప దోషాన్ని బట్టి నేను ఈరోజు సంతోషించలేకపోతున్నాను, ఆనందించలేకపోతున్నాను. ఒక్క మాట, పరిశుద్ధత అనేది నాలో మరి లేకుండా పోక అపవిత్రత చోటు చేసుకొని నా జీవితంలో ఏ ఆనందానికి
ఏ సంతోషానికి, ఏ ఆత్మీయమైనటువంటి అనుభవాలకి పోకుండా దూరం చేయబడి ఆ బంధకాల్లో ఉన్నాను ప్రభా. కనుక నన్ను పవిత్రపరచు. నేను పవిత్రపరచాలి. నేను పవిత్రుని కావాలంటే నా దోషములను నీవు కడగాలి. నా పాపములో నుంచి నాకు విమోచన కలగాలి. నీ అతిక్రమించినటువంటి ప్రతిదీ కూడా అది నాకు మచ్చగా, నన్ను అది పట్టి పీడిస్తున్నట్టుగా కాకుండా, ఆ పాపముకు సంబంధించిన ఏది కూడా నన్ను లేకుండా నన్ను పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత నాకు దయచేయ ప్రభువా అని అంటాడు. అంటే దాన్ని బట్టి అతను ఎంత యథార్థతలోకి, దాన్ని బట్టి దేవునిలో ఎంతగా అతను ప్రభు సన్నిధిలో ఆయనకు దగ్గరగా ఉండడంలో, పవిత్రతను బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుని యొక్క ప్రతి మేలు అనుభవిస్తూ అతని యొక్క స్థితిగతులు మార్చబడి ఒక స్థాయికి పోవటానికి అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధత, అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు, ఇవన్నీ కూడా ఒక పరిశుద్ధతలో బట్టి ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు ఆ పరిశుద్ధత పోయిన తర్వాత ఎన్నిట్లో ఏ విధంగా నష్టపోయి అతని సింహాసనం మీద కూర్చుంటున్నాడు కానీ పరిశుద్ధత లేదు. అతను ప్రార్థన చేస్తున్నాడు కానీ పరిశుద్ధత లేదు. దేవుని కీర్తిస్తున్నాడు కానీ పరిశుద్ధత లేదు. అతను ఏదేదో కార్యాలు తలపెడుతున్నాడు కానీ పరిశుద్ధత లేనప్పుడు ఒక పవర్ లేనటువంటి ఇంట్లో ఎన్ని లైట్లు, ఎన్ని ఫ్యాన్లు ఉన్నా పవర్ లేకుండా అవన్నీ ఉండి కూడా వేస్ట్ అన్నట్టుగా, పరిశుద్ధత లేకుండా ఇన్ని చేసినా, ఇన్ని ఉన్నా కరెంట్ లేనటువంటి బలువు ఏ విధంగానో అలాగనే పరిశుద్ధత లేనటువంటి పనులు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా లెక్కకు రావు, లెక్కలో ఉండవు, అవన్నీ కూడా వ్యర్థము అని గ్రహించినటువంటి భక్తుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత? పరిశుద్ధత లేకుండా దేవుడికి ఎవరు కూడా ఇష్టలై ఉండరు. పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధి అతనికి ఉండదు. పరిశుద్ధత లేకపోతే దేవుడు అక్కడ ఉండడు. పరిశుద్ధత లేకుండా ఏ కార్యాలు కూడా చూడలేరు. కనుక ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా మనం కావలసినటువంటి అన్నీ కలిగి సంతోషించి, ఆనందించి, సుఖించి, ఇన్నిటికీ మూలము పరిశుద్ధత, పవిత్రత అనేది లేకుండా ఏమి కూడా పొందుకోలేం, ఏది కూడా కలిగి ఉండలేం. కనుక ఈరోజు పవిత్రతను గురించి లేదంటే పరిశుద్ధతను గురించి బైబిల్లో మనం ఒకవేళ అలాంటి బలహీనతల్లో, పొరపాట్లలో ఉంటాయి. దావీదు చేసినటువంటి పాపం ఒకటి, అదే పాపం అని కాకుండా మన జీవితాల్లో కూడా కొన్ని అతిక్రమించి చేసినటువంటిది ఏదైనా కూడా పాపమే. వాక్యానికి విరుద్ధంగా ఏది చేసినా కూడా అది పాపమే. దాన్ని బట్టి అపవిత్రుడైనప్పుడు దేవుని సన్నిధి, దేవుని వాగ్దానం ఏ విధంగా నెరవేర్చబడుతుంది, అవన్నీ కూడా జరిగేటువంటివి కాదు. కనుక ఈరోజు ఎలాగ మనము బలహీనతల నుంచి బయటపడటం, పవిత్రపరచబడటం అనేది జరుగుతుంది అని చూడటానికి ప్రభు సన్నిధిలో మనము వాక్యాన్ని బట్టి చూద్దాం. ఇక్కడ 51వ కీర్తన 7వ చరణంలో, నేను పవిత్రుడు నాగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, ఇమ్ము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చూడండి, ఆ పవిత్రత పోవటానికి, ఆ పరిశుద్ధత రావటానికి ఏ విధంగా కడగాలి, దేంతో కడగాలి, ఏ విధంగా నేను తిరిగి ఆ పవిత్రతను పొందుకోగలను అనేది
ఆ ఇస్సోపుతో నా పాపమును కడుగుము. ఇస్సోపు అన్నది ఒక చెట్టు. ఆ చెట్టు అదొక కుంచిలాగా, సున్నం కుంచిలాగా అది ఉపయోగపడుతుంది. అలాంటి ఇస్సోపుతో హిమము అంటే తెల్లదనం, మంచు తెల్లగా ఉంటుంది. అంతగా నన్ను, అంత పవిత్రునిగా నన్ను చెయ్యి అన్నట్టుగా వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మరి మన యొక్క జీవితాలలో అపవిత్రత కలగటానికి కారణమేంటో బైబిల్లో చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 4:14 యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకునము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టభిప్రాయములు నీకు కలిగి ఉండును అని అంటాడు. చెడుతనము, దుష్టుని యొక్క అభిప్రాయాలు మనము కలిగి ఉండి వాడి పనులు చేస్తూ వాడికి ఉపయోగపడేటటువంటి వారంగా ఎందుకు ఉండాలి? మనల్ని సృజించిన వాడు, మన సృష్టికర్త, మన పోషకుడు అయినటువంటి దేవుని బట్టి కాకుండా చెడుతనాన్ని బట్టి, దుష్టభిప్రాయంను బట్టి మనం అపవిత్రులు ఎందుకు కావాలి? అలాంటి ఏవి కూడా లేకుండా చూసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 36:25 మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను అంతయు తీసివేసేదను. ఇక్కడ చెడుతనము, దుష్టభిప్రాయము. మూడవదిగా విగ్రహారాధన అనేది అపవిత్రపరుస్తుంది. దానికి ప్రభు శుద్ధ జలాన్ని బట్టి పవిత్రపరచుకోవటానికి, పవిత్రులు కావటానికి దేవుడే సహాయం చేస్తున్నట్లుగా. అలాగనే మరి ఆ బైబిల్ హెబ్రీ పత్రిక 10:21-22 దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుక మనస్సాక్షికి కల్మోషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకము అంటే ఇక్కడ నీరు లేక జలము స్నానం చేసి శరీరంలో కడగబడినటువంటి వారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదుము. ఇక్కడ కూడా కడగబడేటువంటి అనుభవంలోకి మనల్ని ఆయన తీసుకుని వస్తున్నాడు. ఆయనే మనల్ని కడిగి శుద్ధీకరిస్తున్నాడు. ఏ విధంగా, ఎలాగా అన్నప్పుడు 1 యోహాను పత్రిక 7-9 చూసినప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినటువంటి వారమైన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దానికి మనము అప్పగించుకోవాలి, ఆ క్రమములోకి మనము రావాలి. రెండవదిగా 1 కొరింథీ పత్రిక 6:11 దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడు. దాని కొరకు మనం అప్పగించుకొని పవిత్రపరచుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:25-27 దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయబడినటువంటి వారంగా పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి మరి ఉండటానికి, మన పవిత్రులు కావటానికి తను తాను అప్పగించుకొనెను. దీనికి మనం 25-27 చూసినప్పుడు, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక
పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది కాను మహిమ గల సంగముగాను ఆయన ఎదుట దాన్ని నిలబెట్టు ఉన్నవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి, చేసినటువంటి పాపము మనము, పాపులము మనము, బలహీనలు మనము, అపవిత్రులు మనము, మరి సమస్తమని కూడా కల్మషం పరిచినటువంటి వారు మనం. వీటన్నిటి నుంచి ఈ మానవుడు భూమి మీద ఉన్నటువంటి గొప్పవాళ్ళు, రకరకాలైనటువంటి స్థితి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాగ పవిత్రపరిచి పాపాలు తీసివేసి దోషాలు కడిగివేసి తిరిగి పరిశుద్ధంగా పవిత్రంగా మరి ఉండటానికి, మరి నిత్య జీవాన్ని పొందుకోవటానికి ప్రభు యొక్క మరి సహాయము, ప్రభువే ఆయన జోక్యం చేసుకొని మనలను పవిత్రపరిచి ఆయన యొక్క ప్రతి వాగ్దానానికి వారసులము, ఆయన సొత్తు అయిన ప్రజలుగా పరలోకమును స్వాస్యం పొందుకోవటానికి, వాడబారినటువంటి స్వాస్యము కలిగి ఉండటానికి మనలో ఉండవలసినటువంటిది అందచందాలు, బంధాలు, బలగాలు, బ్యాక్గ్రౌండ్లు, ఆస్తిపాస్తులు, హోదాలు, పదవులు, ఇంకొకటి కాదు, కానీ కేవలము పవిత్రత, పరిశుద్ధత బట్టి మనం అన్నిటి కూడా వారసత్వం కలిగి ఆయనతో ఏకమైనటువంటి వారముగా ఈ లోకములో వర్ధిల్లటానికి, ఈ విధంగా దావీదుని ఏ విధంగా ప్రభు స్థితిగతులు మార్చాడో మన స్థితిగతులు కూడా మార్చబడి ఒక ఉన్నతమైనటువంటి స్థితి కేవలము మనలో ఉన్నటువంటి పరిశుద్ధత, పవిత్రత కోల్పోయిన వెంటనే తిరిగి దాన్ని పొందుకోవటానికి ఎంతగా ప్రభు సన్నిధిలో విరిగి నలిగినటువంటి మనసుతో, పశ్చాత్తాపముతో, ఎంతగానో వేదనతో ప్రభువును వేడుకుంటూ రాసిన కీర్తనలో మాటలను బట్టి ఈరోజు మనము కూడా అలాగ దూరమయ్యామేమో, అలాగా పాపములో పడి అపవిత్రులమై ప్రభు యొక్క ప్రతి మేలుకు, ప్రభు సన్నిధికి దూరమై మనం అలాగా మరి కుమిలిపోతున్నామేమో, కుంగిపోయి పతనావస్థలోకి మరి వెళ్తున్నామేమో చూసుకోవటానికి, అవి చూసుకొని ఈ వాక్యాన్ని బట్టి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శుద్ధ జలము, ఆయన రక్తము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ మనలను ఆయన యొక్క క్రమములో మనల్ని పరిశుద్ధపరిచి తిరిగి అన్నిటికీ వారసత్వం, అన్ని మేలులను అనుభవించేటువంటి స్థితి యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతుండగా, ఈ మాటలు తెలియచేస్తుండగా, ఇటు మాటలు ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. ఆమెన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఈ పరిశుద్ధతను బట్టి నాయన నిన్ను చూడటానికి, నీతో ఉండటానికి, నీలో ఆనందించడానికి అన్ని విధాలుగా ప్రభా మధ్యలో ఉన్నది పరిశుద్ధత కనుక ఆ పరిశుద్ధతను ప్రభా కోల్పోకుండా, ఆ అపవిత్రపరచుకోకుండా నాయన ఎప్పుడు కూడా మీ యొక్క వాక్యం చేత, మీ యొక్క ఆత్మ చేత, మీ యొక్క రక్తం చేత కడగబడుతూ పరిశుద్ధులంగాను పవిత్రులంగాను నీ సన్నిధిలో ఎప్పుడు కూడా నిన్ను హత్తుకొని జీవించేటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకి ఇచ్చి, తద్వారా ప్రతి మేలు కూడా అనుభవించేటువంటి కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని ఈ దిన పునరుద్ధాన ఆరాధనలో బిడ్డలందరూ పాల్గొని ఇంకా అనేక వాక్యాలు, అనేకమైనటువంటి మరి బలపడటానికి మీ సహాయం అందించమని, నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించడానికి ఈ యొక్క కొద్ది దినాల్లో సిద్ధపరిచి ఒక సిద్ధపాటు తీర్మానముతో వాగ్దాన పూర్ణుడైనటువంటి నీ యొక్క వాగ్దానం తీసుకొని మరి నూతన సంవత్సరం ప్రవేశించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటూ అనుసరించడానికి ఇష్టపడుతున్న బిడ్డలు, పరిశుద్ధత కోరుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి వర్ధిల్లింపచేయునుగాక, ఆమేన్.